హాయ్ హలో ఫ్రెండ్స్, గ్రూప్ 2కు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ రానుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క గ్రూప్ 2లో స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుందనేది మీకు అందరికీ తెలుసు. ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్లో జాగ్రఫీ పాత్ర అనేది ఎనలేనిది. ఇట్ ప్లేస్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్, పర్టికులర్లీ స్క్రీనింగ్ టెస్ట్. జాగ్రఫీ మీద మీకు ఎన్ని మార్క్స్కి అడగటానికి అవకాశం ఉందంటే ఆల్రెడీ అనౌన్స్ చేస్తుంది ఏపీపీఎస్సీ. 30 మార్క్స్కి జాగ్రఫీ అని క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క జాగ్రఫీలో మరి ముఖ్యంగా ఎలా ఉంటుంది, 30కి 30 మార్క్స్ రావాలి. 30కి 30 మార్క్స్ రావాలి అంటే మరి ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏ బుక్స్ చదవాలి అంటే పర్టికులర్గా మనకేంటి అంటే 30కి 30 మార్క్స్ రావాలి అంటే జాగ్రఫీలో మరి ఏం చదవాలి, ఎలా చదవాలి అనే దానిపై మనం ఒక్కసారి డిస్కషన్ చేస్తే, ముఖ్యంగా ఎప్పుడైనా సరే బుక్స్ సెలెక్షన్ చేసుకునే విధానం తెలియాలి మనకు. 2023వ సంవత్సరంలో 2023లో గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ జరిగింది. ఈ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో అధిక భాగం వచ్చేసి మీకు ఏంటంటే ఎన్సీఆర్టీ బుక్స్ నుంచే ఎక్కువగా ఇవ్వడం జరిగింది. ఎన్సీఆర్టీ అంటే మీకు అందరికీ తెలుసు కదండి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఈ యొక్క ఎన్సీఆర్టీ బుక్స్ నుంచే మీకు అధిక భాగం అడగడం జరిగింది. మరి బేసికల్గా ఒకటి వరల్డ్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు అంటే 6th నుంచి 10th నుంచి 10+2 ఇవి చదవాలి. అదేవిధంగా మనకి ఇంకా ఏంటంటే అకాడమిక్ బుక్స్, తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి కదండి, ఈ యొక్క తెలుగు అకాడమీ బుక్స్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు చదవాలి. ఎన్సీఆర్టీ సిలబస్ చదవాలి, అంటే 6th to 10th 10+2 చదవాలి. అదేవిధంగా మనకు ఎప్పటికప్పుడు ఈ యొక్క న్యూస్ పేపర్స్ను కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అక్కడక్కడ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు నోట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కొత్త పరిశ్రమలు వస్తూ ఉంటాయి, తర్వాత కొత్త అంశాలన్నీ వస్తుంటాయి. అలాంటప్పుడు మనం ఏంటంటే డైలీ న్యూస్ పేపర్ చూస్తూ వాటిని నోట్స్ రాసుకోవాలి, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎన్సీఆర్టీ బుక్స్ను చదవాలి, అదేవిధంగా తెలుగు అకాడమీ బుక్స్ను చదవాలి. ఓకే, ఏపీ జాగ్రఫీకి సంబంధించి కూడా మీకు మరి గవర్నమెంట్ రిలీజ్ చేస్తున్న కొన్ని బుక్స్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి, ఎవరీ మంత్ ఒక రిలీజ్ అవుతూ ఉంటాయి. తర్వాత పేపర్ రీడింగ్ అవి చేస్తుండాలి. తెలుగు అకాడమీ ఏపీ జాగ్రఫీ బుక్ కూడా మీకు అద్భుతంగా ఉంది. ఇవన్నీ చదివితే మీరు ఖచ్చితంగా 30కి 30 మార్క్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ చదవాలన్నా సార్ 30 మార్క్స్ కనుక మీకు అందరికీ ఆందోళన. కాబట్టి మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 30కి 30 మార్క్స్ని ఎలా రావాలో నేను చెప్తాను. ఎందుకంటే అన్ని అంశాలను అంటే ముఖ్యంగా వరల్డ్ జాగ్రఫీ, ప్రపంచ భౌగోళిక స్వరూపానికి సంబంధించిన అంశాలు, రెండవది ఇండియన్ జాగ్రఫీ, భారతదేశ భౌగోళిక స్వరూపానికి సంబంధించిన అంశాలు, అదేవిధంగా ఏపీ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపానికి సంబంధించిన అంశాలను మూడింటిని మరి దానికి అంటే సపరేట్గా అంటే వరల్డ్ జాగ్రఫీ సపరేట్ చెప్పి తర్వాత ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ రెండు మిళితం చేస్తూ మరి అద్భుతమైన విషయాలు మీకు అందరికీ కూడా బోధించడం జరుగుతుంది. మరి కరెక్ట్గా ఫాలో అవుతే మీరు ఆ బుక్స్ అన్ని ఏవి చూడాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మీకు అనుమానం ఉంటే, మీకు ఒకవేళ ఇంకా ఏమన్నా అడిషనల్గా అడుగుతారు అదే ఎలా ఉంటుందో అని మీ భయం చేత మీరు అనుకుంటుంటారు. బేసికల్గా అవన్నీ చూడాల్సిన అవసరం లేదు. మీకు అద్భుతమైన ఇన్ఫర్మేషన్ 30కి 30 మార్క్స్ వచ్చేటట్టు ఈ యొక్క బుక్స్లో అంటే తెలుగు అకాడమీ బుక్స్లో ఉన్న అంశాలని, తర్వాత ఎన్సీఆర్టీలో ఉన్న అంశాలని, మరి అదేవిధంగా మీకు అన్ని విషయాలను కూడా నేను నా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను ఆల్రెడీ. నేను జాగ్రఫీకి సంబంధించి వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీకి సంబంధించి వాటికి సంబంధించిన పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్, కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతిదీ కూడా లెసన్ వైజ్ అంటే చాప్టర్ వైజ్ మీకు క్లియర్గా డిస్కషన్ చేస్తూ పోతాం. అదేవిధంగా మీకు ఏంటంటే జాగ్రఫీలో మరి గతంలో ఏమైనా అడిగినారా, ఇప్పుడు చూడండి ఈ యొక్క గ్రూప్ 2కు సంబంధించి 30కి 30 మార్క్స్ మనం ఎలా చదవాలి ఏంటి అనేది మీకు నేను అలా చెప్తున్నాను. మరి బేసికల్గా వచ్చేసి సార్ ఏముంటాయి సార్ జాగ్రఫీలో ఏమున్నాయి, జాగ్రఫీలో ఏమేమి చాప్టర్స్ ఉంటాయి సార్ అంటే నేను చెప్పే అంశాలు కాదవి. మరి ఏపీపీఎస్సీ రిలీజ్ చేసిన సిలబస్ను ఒక్కసారి మీరందరూ కూడా చూడండి. ఏపీపీఎస్సీ రిలీజ్ చేసిన సిలబస్ను ఒకసారి చూడండి.
జాగ్రఫీ ఇక్కడ చూడండి, నేను మీతో డిస్కషన్ చేశాను కదండి. జాగ్రఫీ వచ్చేసి ఎన్ని మార్క్స్ అని స్క్రీనింగ్ టెస్ట్లో 30 మార్క్స్ వరకు ఉంటుంది. మరి బేసికల్గా ఈ యొక్క జాగ్రఫీలో ఏముంటాయి అంటే ఇక్కడ మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలండి. ఆ 3 పార్ట్స్ వచ్చేసి ఒకటి ఏంటంటే వరల్డ్ జాగ్రఫీ అనే అంశం గురించి డిస్కషన్ చేయాలి. వరల్డ్ జాగ్రఫీ అంటున్నాం ఏంటండి, ప్రపంచ భౌగోళిక స్వరూపం అన్నాం కదండి. వరల్డ్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు ఉంటాయి. ఓకే, ఈ వరల్డ్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు ఇక్కడ ఏమున్నాయో సిలబస్లో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ప్లీజ్. ఈ యొక్క వరల్డ్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు ఒకసారి మీరందరూ కూడా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చూడండి, జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ అని ఉంది. జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ అన్నప్పుడు ద ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అంటున్నాడు. సౌర కుటుంబంలో మన భూమి అనే అంశం గురించి డిస్కషన్ చేయాలి. సౌర కుటుంబంలో భూమి బేసికల్గా చెప్పాలంటే విశ్వం అంటే ఏంటి, విశ్వం అంటే ఏంటి, ఇక విశ్వం అనేది ఎప్పుడు ఏర్పడింది, ఇక విశ్వంలో ఏముంటాయి అంటే యూనివర్స్ అంటే ఏంటి, యూనివర్స్లో ఏముంటాయి, గ్రహాలు ఉంటాయి, నక్షత్రాలు ఉంటాయి, ఉపగ్రహాలు ఉంటాయి, ఉల్కలు ఉంటాయి, తోకచుక్కలు ఉంటాయి, మెట్రాయిడ్స్, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. అదర్ ఆస్ట్రోనామికల్ ఆబ్జెక్ట్స్, అనేక ఇక ఖగోళ పదార్థాలు ఉంటాయి. దాన్ని మనం విశ్వం అంటాం. ఇక బేసికల్గా చెప్పాలంటే సూర్యుడు కేంద్రక స్థానంలో ఉండి సూర్యుని చుట్టూ గ్రహాలు అనేవి పరిభ్రమిస్తున్నాయి. కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే సోలార్ సిస్టమ్ అని, సౌర కుటుంబం అంటారు. అందువల్ల ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూడండి, ద అర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అని ఇచ్చాడు. సౌర కుటుంబంలో మన భూమి అనే దానిపై మనం ఒక డిస్కషన్ చేయాలి. అప్పుడు మనం ఏం డిస్కషన్ చేయాలి అంటే సూర్యుడి కేంద్రక స్థానంలో ఉంటే సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి కదండి. ఇక మెర్కురీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. కాబట్టి ప్రస్తుతము ఈ యొక్క సౌర కుటుంబంలో సోలార్ సిస్టంలో గ్రహాల సంఖ్య ఎంత అంటే 8 ఉన్నాయి. మరి గతంలో మనం నవగ్రహాలు అనేవాళ్ళం కదా. మరి నవగ్రహాలు అయితే మరి యమగ్రహం ఎక్కడికి వెళ్ళిపోయింది, దానికి సంబంధించిన పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్ మీతోటి నేను డిస్కషన్ చేస్తాను. ఎందుకు గ్రహాల జాబితా నుంచి దాన్ని రిమూవ్ చేయడం జరిగింది, తొలగించడం జరిగింది, దానికి కారణాలు, రీజన్స్, అవన్నీ కూడా మీకు నేను చెప్తాను. ఓకేనా అండి. అదే ఒకటి, ద అర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. నెంబర్ 2 ఈజ్ ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ అంటున్నాడు. ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ అంటే భూమి యొక్క అంతర్భాగ నిర్మాణం. భూమి యొక్క అంతర్భాగ నిర్మాణానికి సంబంధించి మీకు స్కూల్ బుక్స్లో చాలా క్లియర్ కట్గా ఇచ్చారు. దాన్ని మనం ఎలాబొరేట్గా చదువుకోవాలంటే స్కూల్ బుక్స్లో ఉన్నది సరిపోదండి. కాబట్టి దాన్ని ఎలాబొరేట్గా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. జాగ్రఫీలో ఎలాబొరేట్గా చెప్పాలి అంటే 10+2 మరి ప్రైమరీ సెక్షన్లో 9th క్లాస్లో ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ అంశాలను మనం ఇంకా ఎలాబొరేట్గా చదువుకోవాలి. కాబట్టి భూ అంతర్భాగ నిర్మాణం ఎలా ఉంది అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ గురించి డిస్కషన్ చేయాలి. క్రస్ట్ అంటే ఏంటి, మ్యాంటల్ అంటే ఏంటి, కోర్ అంటే ఏంటి, కోరును మళ్ళీ ఎన్ని రకాలుగా వర్గీకరించారు, మరి క్రస్ట్ అనేది ఎంత లోతు ఉంటుంది, మ్యాంటల్ అనేది ఎంత డెప్త్ ఉంటుంది, మరి ఏ ఎలిమెంట్స్ అనేవి పుష్కలంగా లభిస్తాయి, ఇలాంటి అంశాలన్నీ కూడా పరిపూర్ణంగా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడండి, ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ అన్నప్పుడు. ఓకేనా, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్. కాబట్టి భూ అంతర్భాగ నిర్మాణానికి సంబంధించిన అంశాలు చెప్పాలి. తర్వాత మేజర్ ల్యాండ్ ఫామ్స్ అంటున్నాం అండ్ దేర్ ఫీచర్స్. అంటే మేజర్ ల్యాండ్ ఫామ్స్ అంటే ప్రధాన భూస్వరూపాలు అంటున్నాం. ఖచ్చితంగా అడుగుతారండి ఇక్కడ. ఇప్పుడు మనకు గతంలో క్వశ్చన్ పేపర్ చూస్తే ఇప్పుడు మీకు నేను క్వశ్చన్ పేపర్ కూడా చదివి వినిపిస్తానండి. కాబట్టి మేజర్ ల్యాండ్ ఫామ్స్ అంటున్నాం. మేజర్ ల్యాండ్ ఫామ్స్ ఉన్నప్పుడు ఏ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి, మౌంటైన్స్ కానీ, ప్లాట్యూస్ కానీ, ప్లెయిన్స్ కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్స్ ఉన్నాయి, పర్వతాలు, ఆల్ప్స్ మౌంటైన్స్, యూరల్ మౌంటైన్స్, నెక్స్ట్ వన్ యాండీస్ మౌంటైన్స్, ఆరావళి మౌంటైన్స్. ఇవి ఏ ఖండాలలో విస్తరించి ఉన్నాయి, వేటిని పురాతన ముడత పర్వతాలు అంటారు, వేటిని నవీన అతి తరుణ ముడత పర్వతాలు, ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అదేవిధంగా పీఠభూములు, పర్వతాంతర పీఠభూమి, ఇంటర్ మాంటైన్ ప్లాట్యూ అంటే ఏంటి. ఓకే, నెక్స్ట్ వన్ ఫీడ్మాంట్ ప్లాట్యూ, గిరిపాద పీఠభూములు అంటే ఏంటి. తర్వాత కాంటినెంటల్ ప్లాట్యూ, ఖండాంతర్గత పీఠభూములు అంటే ఏంటి. లావా ప్లాట్యూస్ అంటే ఏంటి. వీటికి అన్నింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్ అంటే మీకు బుక్స్లో అంటే యొక్క స్కూల్ బుక్స్లో, ఎన్సీఆర్టీ బుక్స్లో ఉన్న అంశాలని ఎలాబొరేట్గా మీకు ఎక్కడికో తీసుకుపోయి ప్రతి అంశాన్ని కూడా మీకు నేను చెప్పడం జరుగుతుంది. ఓకేనా అండి.
ప్లేన్స్కి సంబంధించిన అంశాలు కూడా అంతే. డెల్టాలు అంటే ఏంటి, డెల్టాలు అంటే ఏంటి, ఇలాంటి అంశాలు ఇవి కూడా అడిగాడండి క్వశ్చన్స్. మీరు ఇవన్నీ కూడా కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇస్తాను, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి 30కి 30 మార్కులు వచ్చే విధంగా 30కి 30 మార్క్స్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నువ్వు పాస్ అయితేనే మంచి మార్క్స్ స్కోర్ వచ్చి నువ్వు క్వాలిఫై అయితేనే మెయిన్స్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రిలిమినరీలోనే నువ్వు క్వాలిఫై కాకపోతే మెయిన్స్ ఎలా రాసుకోగలుగుతావు, నువ్వు గ్రూప్ 2 ఎలా సాధించగలుగుతావు. గ్రూప్ 2 అనేది ప్రస్తుతం వచ్చేసి చాలా మంచి ఉద్యోగం అండి. ముఖ్యంగా ఏంటంటే ఒక్కసారి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ గ్రూప్ 2లో మీరు మంచి ఉద్యోగం ఎగ్జిక్యూటివ్ పోస్టు సంపాదించారనుకోండి, అంటే తహసీల్దార్ అంటే డిప్యూటీ తహసీల్దార్ పోస్టు సంపాదిస్తే తహసీల్దార్ అవుతాం. తర్వాత ప్రమోషన్ మీద మీకు ఏంటంటే మరి ఆర్డీఓ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ వరకు వెళ్ళటానికి, అంటే జాయింట్ కలెక్టర్ వరకు వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి. చూడండి, అంత మంచి ఉద్యోగం మనం పోగొట్టుకోలేం కదండి. కాబట్టి నువ్వేం చేయాలి, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎటువంటి పరిస్థితుల్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అంటే మరి ప్రతి సబ్జెక్టును కూడా, అంటే మొత్తం 150 మార్క్స్కి ఉంటుంది కదండి. 150 మార్కుల్లో మరి జాగ్రఫీ వచ్చేసి 30 మార్క్స్ ఉంది. మరి 30కి 30 వచ్చాయనుకోండి, మిగతాటి కూడా ఒక మంచి మార్క్స్ తెచ్చుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా ప్రిలిమ్స్ అనేది క్లియర్ అవుతుంది. మెయిన్స్ రాస్తారు, మెయిన్స్ కూడా మీరు అద్భుతంగా చేయగలుగుతారు. ఒక ప్లాన్గా, ఒక పద్ధతిగా, ఒక కమిట్మెంట్ తోటి, ఒక డెడికేషన్ తోటి ముందుకెళ్తే ఖచ్చితంగా మీరు మెయిన్స్ కూడా క్లియర్ అవుతుంది. మరి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కానీ నాన్ ఎగ్జిక్యూటివ్ కానీ ఏది వచ్చినా కూడా అద్భుతమే. మరి ఈ యొక్క ఎగ్జిక్యూటివ్లో యొక్క ఎక్సైజ్ ఎస్ఐ పోస్ట్ వచ్చిందనుకోండి, గెస్టెడ్ అండి. ఇలాంటివన్నీ కూడా మంచి పోస్టులు. మనం అడిషనల్ ఎస్పీ మరి ఎంత స్థాయి కంటే అంత స్థాయికి వెళ్ళచ్చు. అంటే ఎక్సైజ్లో ఎస్పీ వరకు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి గతంలో. కాబట్టి మంచి అద్భుతమైన పోస్టులు అండి. నాన్ ఎగ్జిక్యూటివ్ కూడా అంతే, మీకు సెక్రటేరియట్లో కానీ జాబ్లో వస్తాయి. ఏఎస్ఓ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, మరి డిప్యూటీ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ వరకు కూడా వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఏవైనా జీవోలు తయారు చేయాలంటే మీ పర్మిషన్ లేనిది అవ్వదు. అంత మంచి పోస్టులు అండి. మరి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. ఉత్త కలలు కంటే సరిపోదండి, మంచిగా నీట్గా చదవడం ప్రారంభించండి. ఓకేనా? కాబట్టి ఈ యొక్క ల్యాండ్ ఫామ్స్కు సంబంధించిన పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్ మీకు నేను చెప్పడం జరుగుతుంది. ఇంకా వరల్డ్ జాగ్రఫీలో మీకు ఏంటంటే క్లైమటాలజీ, క్లైమేట్కి సంబంధించిన అంశాలు. ఆ క్లైమటాలజీలో మీకు ఏంటంటే అసలు ఏంటి, అట్మాస్ఫియర్ అంటే ఏంటి, క్లైమేట్ అంటే ఏంటి, వెదర్ అంటే ఏంటి, ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా క్షుణ్ణంగా మీతో డిస్కషన్ చేస్తాను. ఓకే, అసలు క్లైమేట్ అంటే ఏంటి, వెదర్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లైమేట్ అండ్ వెదర్, మరి క్లైమేట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంశాలు ఏమైనా ఉన్నాయా, ఏ అంశాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, లానినో అంటే ఏంటి, ఎల్నినో అంటే ఏంటి, జెట్ స్ట్రీమ్స్ అంటే ఏంటి, ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయండి. అవన్నీ కూడా నేను డిస్కషన్ చేస్తాను మీతోటి. ఓకేనా? ఎస్. అవే కాకుండా ఇంకా చూడండి, అట్మాస్ఫియర్, కంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ అన్నాం. ఇక అట్మాస్ఫియర్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అట్మాస్ఫియర్ అంటే మనం ఏది పడితే అది నోటుకొచ్చినవి చెప్పకూడదు. బేసికల్గా చెప్పాలంటే కొన్ని అథెంటిక్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాసా అంటున్నాం. నాసా అంటే ఏంటండి, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. ఈ యొక్క నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఏమంటుందంటే అట్మాస్ఫియర్ అంటే ఏమని చెప్పిందో నిర్వచనం తెలుసా అండి మీకు? డెఫినేషన్ ఇలాంటివి ఖచ్చితంగా తెలుసుకోవాలండి. మీకు ఏమంటాడంటే ఒక్కోసారి డెఫినేషన్ ఇస్తాడు. ద ఎర్త్ క్రస్ట్ ఈజ్ సరౌండెడ్ బై థిన్ ఎయిర్ లేయర్, ద థిన్ ఎయిర్ లేయర్ ఈజ్ కాల్డ్ యాజ్ అట్మాస్ఫియర్ సెట్ బై అంటాడు. అంటే ఈ యొక్క క్రస్ట్ అంటే భూపటలము చుట్టూ సన్నని గాలి పొర చేత చుట్టబడి ఉంది. క్రస్ట్ అనేది, క్రస్ట్ చుట్టూ సన్నని గాలి పొర ఉంది. ఈ సన్నని గాలి పొరను ఏమంటారంటే వాతావరణం అని అట్మాస్ఫియర్ అంటారు. ఎవరన్నారు ఈ మాట, ఎవరు ఇచ్చారు ఈ నిర్వచనాన్ని? ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఇస్రో అంటాడు, నాసా అంటాడు, తర్వాత ఐపీసీసీ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ అండ్ చేంజ్, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ఇలాంటివి ఇస్తాడు. కాబట్టి ఇలాంటివి కూడా మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఓషనోగ్రఫీకి సంబంధించిన అంశాలు, ఓషన్ వాటర్ అంటున్నాం. టైడ్స్ అంటే తరంగాలంటే, పర్వవేల తరంగాలంటే ఏంటి, తర్వాత లఘువేల తరంగాలంటే ఏంటి, తరంగం అంటే ఏంటి, వేవ్స్ అంటే ఏంటి, తర్వాత కరెంట్ అంటే ఏంటి, డ్రిఫ్ట్ అంటే ఏంటి, సముద్రంలో ఇవన్నీ వస్తుంటాయండి. మరి ఏంటి వీటికి సంబంధించిన పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్. పసిఫిక్ ఓషన్లు ఏమొస్తాయి, అట్లాంటిక్ ఓషన్లు ఏమొస్తాయి, ఇండియన్ ఓషన్లు ఏమొస్తాయి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ చెప్పడం జరుగుతుంది. అంటే
ఓవరాల్గా ఇక్కడ ఏంటండి, వరల్డ్ జాగ్రఫీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ కెన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 కేటగిరీస్. వరల్డ్ జాగ్రఫీని మనం ఎలా వర్గీకరించవచ్చు అంటే, వన్ ఈజ్ జియోమార్ఫాలజీ అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఇక్కడ చెప్పాలి, జియోమార్ఫాలజీ అనే అంశం. జియోమార్ఫాలజీకి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా, ఇప్పుడు చెప్పే అంశాలన్నీ కూడా జియోమార్ఫాలజీలో వస్తాయి. తర్వాత రెండవది వచ్చేసి సెకండ్ వన్, జియోమార్ఫాలజీ అంటే ఎర్త్, సోలార్ సిస్టమ్, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్, ల్యాండ్ ఫార్మ్స్, ఇలాంటివన్నీ కూడా. రెండవది క్లైమటాలజీ అన్నాం, ఇందాక చెప్పినామంది కదండి. క్లైమటాలజీ అంటే ఏంటి? క్లైమటాలజీ అంటున్నాం అంటే శీతోష్ణ స్థితి శాస్త్రానికి సంబంధించి. క్లైమేట్ అంటే ఏంటి, వెదర్ అంటే ఏంటి, అట్మాస్ఫియర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా దీనికి సంబంధించి. అండ్ థర్డ్ వన్, మూడవది వచ్చేసి ఏంటి అంటే, థర్డ్ వన్ ఈజ్ మూడవది. ఈ మూడవది మనం ఏం చెప్పుకుంటున్నామంటే, థర్డ్ వన్ ఈజ్ ఓషనోగ్రఫీ అంటున్నాం. ఓషనోగ్రఫీ అంటే ఇందాక చెప్పాం కదండి. ఓషనోగ్రఫీ అంటే టైడ్స్ అంటే ఏంటి, టైడ్స్, ఆ వేవ్స్, తర్వాత డ్రిఫ్ట్, కరెంట్, ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కలిపి టోటల్గా ఇవంతా చెప్పడం కన్నా సింపుల్గా మరి బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 కేటగిరీస్, 3 భాగాలుగా జియోమార్ఫాలజీ, క్లైమటాలజీ అండ్ ఓషనోగ్రఫీ. ఇక్కడ చెప్పిన అంశాలన్నీ వాటిలో మీకు యాడ్ అవుతాయి, ఆ 3 అంశాలు. రెండవది వచ్చేసి ఇండియన్ జోగ్రఫీకి సంబంధించిన అంశాలు అండ్ ఏపీ, 2 మిక్స్ అండి. అక్కడ ఇండియాలో ఏముంటుందో ఏపీలో కూడా అదే చాప్టర్స్ ఉంటాయి. కాబట్టి ఇండియా అండ్ ఏపీకి సంబంధించిన అంశాలు చూడండి. ఇక్కడ చూడండి, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ మేజర్ ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్ అంటున్నారు. ప్రధాన భౌగోళిక స్వరూపాలు ఎలా ఉంది, భారతదేశం ఎలా ఉంది, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయాలి. ఫిజికల్ ఫీచర్స్ అంటే ఇక హిమాలయన్ మౌంటైన్స్, దక్కన్ ప్లాట్యూ, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, ఇవన్నీ కూడా డిస్కషన్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వన్, అదేవిధంగా ఇండియన్ క్లైమేట్ అండ్ ఆల్సో ఏపీ క్లైమేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ అంటున్నాం, అంటే నదీ వ్యవస్థ. మరి ఇండియాలో రివర్స్ ఉన్నాయి, గంగా, బ్రహ్మపుత్ర, ఇండస్ అండ్ సో మెనీ రివర్స్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరి గోదావరి, కృష్ణ, పెన్న, నాగావళి, వంశధార, ఇవన్నీ నదులు ఉన్నాయి. ఎక్కడ ఆరిజిన్ అవుతున్నాయి, ఎక్కడ బంగాళాఖాతంలో డిబౌచెస్ అవుతున్నాయి, ఇలాంటి అంశాలన్నీ కూడా డిస్కషన్ చేయాలి. అదేవిధంగా సాయిల్స్ అండ్ వెజిటేషన్ అంటున్నాం, అంటే మృత్తికలు. ఏ రకమైన మృత్తికలు ఇండియాలో ఏమున్నాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రకారం 8 కేటగిరీస్ సాయిల్స్ అనేవి. మరి అది అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్ని రకాలైన మృత్తికలు ఉన్నాయి, ఏమేమి పంటలు బాగా పండిస్తారు, తర్వాత వాటి యొక్క లక్షణాలు, ఆ యొక్క మృత్తికల యొక్క లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా మనం డిస్కషన్ చేయాలి. ఓకే. నెక్స్ట్ వన్, వెజిటేషన్ అంటున్నాం. వెజిటేషన్ అంటే ఏంటండి? వెజిటేషన్ అంటే అడవులు. మరి ఏ రకమైన అడవులు ఉన్నాయి, మరి అడవులకు సంబంధించి ఇప్పుడు ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్టర్స్, ఉష్ణమండల సతత హరితారణ్యాలు అంటే ఏంటి, వీటి మీద క్వశ్చన్స్ పడ్డాయండి. 2023 సంవత్సరంలో జరిగిన గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో ఇక వెజిటేషన్స్కి సంబంధించి 3-4 క్వశ్చన్లు అడిగారు. ఓకేనా? కాబట్టి చాలా 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 ఇంపార్టెంట్ ఏరియా ఇదండి, ఈ యొక్క వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ అనేది. ఓకేనా? కాబట్టి చాలా జాగ్రత్తగా మనం చదువుకోవాలి. అదేవిధంగా న్యాచురల్ హజార్డ్స్ అంటే ప్రకృతి వైపరీత్యాలు. న్యాచురల్ హజార్డ్స్ అంటే ఎర్త్ క్వేక్స్, సునామీస్, ఫ్లడ్స్, వరదలు. నెక్స్ట్ వన్, డ్రాట్స్ అండ్ ఫెమైన్స్, కరువులు, కాటకాలు, ల్యాండ్ స్లైడ్స్, భూసంపాతాలు. నెక్స్ట్ వన్, స్నో అవలాంచెస్, హిమ సంపాతాలు. ఇలాంటివి చాలా అంశాలు ఉన్నాయి, అవన్నీ కూడా న్యాచురల్ హజార్డ్స్ అంటారు. అండ్ దేర్ డిజాస్టర్స్ అండ్ దేర్ మేనేజ్మెంట్ అంటే విపత్తుల నిర్వహణ, అంటే ఏదైనా కరువులు, కాటకాలు వచ్చినా, ఫ్లడ్స్ వచ్చినా, ఎర్త్ క్వేక్స్ అండ్ సునామీస్ వచ్చినా, మరి యొక్క విపత్తు నిర్వహణలో భాగంగా ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇలాంటి అంశాలన్నీ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా డిస్కషన్ చేస్తానండి. ఓకే. నెక్స్ట్ వన్, ఇంకొకటి చూడండి. అదేవిధంగా ఇంకా జాగ్రఫీలో మీకు ఏంటంటే, ఇక్కడ మీకు జాగ్రఫీ వచ్చేసి ఎకనామికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు. ఇవన్నీ కాకుండా ఓకే, ఇవన్నీ ఫిజికల్ జాగ్రఫీ అండి, అందుకని ఇక్కడ మేజర్ ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్ అంటున్నాడు. అవన్నీ దానికి ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించిన అంశం. ఇప్పుడు ఎకనామికల్ జాగ్రఫీకి సంబంధించిన ఇండియా అండ్ ఏపీ. ఎకనామికల్ జాగ్రఫీ అంటే జాగ్రఫీ అనేది ఎకానమీతో రిలేటెడ్ ఉన్న అంశాలు. ఇప్పుడు మనకేమొస్తాయంటే న్యాచురల్ రిసోర్సెస్ అనే అంశం అండ్ దేర్ డిస్ట్రిబ్యూషన్ అంటున్నాడు. ఓకే. న్యాచురల్ రిసోర్సెస్ అండ్ దేర్ డిస్ట్రిబ్యూషన్ అంటే
ఖనిజాలు, ఇంధన వనరులు అంటాం కదండి, అంటే వివిధ రకాలైన న్యాచురల్ రిసోర్సెస్ సహజంగా లభిస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అనేక రకాలైన మినరల్స్ అవైలబుల్ అవుతున్నాయి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్లో. అవన్నీ కూడా న్యాచురల్ రిసోర్సెస్ అంటారు. మరి ఈ యొక్క న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ఇట్స్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు. అంటే ఏ రకమైన సహజ వనరులు ఉన్నాయి, ఆ సహజ వనరులు మనకు ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి, డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ లభిస్తున్నాయి అనే దానిపై మనకు క్వశ్చన్స్ అడుగుతాడు. చాలా ఎలాబొరేట్గా అడుగుతాడండి. అవన్నీ కూడా మీతో నేను డిస్కషన్ చేస్తాను. ఓకేనా అండి. అదేవిధంగా మీకు అగ్రికల్చర్, వ్యవసాయం అండి. ఈ యొక్క అగ్రికల్చర్కి సంబంధించి పోడు అగ్రికల్చర్ అంటే ఏంటి, తర్వాత ఏ ట్రైబల్ పీపుల్స్ ఈ యొక్క పోడు అగ్రికల్చర్ సాగు చేస్తారు, కల్టివేట్ చేస్తారు, తర్వాత కమర్షియల్ అగ్రికల్చర్, వాణిజ్య వ్యవసాయం అంటే ఏంటి, ఇలాంటివి మనకు జనరల్గా అడగడానికి అవకాశాలు ఉంటాయి. అవన్నీ కూడా మీకు దానికి సంబంధించి ఏ ఏ పంటలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే, ఇప్పుడు కాఫీ తోటలు మొదటిసారిగా ఎక్కడ సాగు చేశారు, టీ తోటలు ఎక్కడ సాగు చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగటానికి, అవి అగ్రికల్చర్కి సంబంధించి. అదేవిధంగా ఆగ్రో బేస్డ్ యాక్టివిటీస్ అంటున్నారు. అంటే ఆగ్రో బేస్డ్స్ అంటే ఇక టీ వండుతుంది, మరి టీ ఫ్యాక్టరీలు కావాలి, కాఫీ పండిస్తారు, వాటిని సీడ్స్ని సపరేట్ చేసి అవన్నీ కూడా గ్రేడింగ్ చేయడానికి ఈ యొక్క ఇండస్ట్రీస్ అవటం, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన అంశాలు. అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మేజర్ ఇండస్ట్రీస్ అన్నారు, ప్రధానమైన పరిశ్రమలు. ఇప్పుడు ఐరన్ స్టీల్ ప్లాంట్స్ కావచ్చు, నెక్స్ట్ వన్ అల్యూమినియం ఇండస్ట్రీస్ కావచ్చు, కాపర్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇలాంటివన్నీ అంశాలన్నీ కూడా మేజర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అదేవిధంగా ఇండస్ట్రియల్ బెల్ట్స్ ఆర్ ఇండస్ట్రియల్ రీజియన్స్. ఇప్పుడు చోటా నాగపూర్ ఇండస్ట్రియల్ రీజియన్, హుగ్లీ ఇండస్ట్రియల్ రీజియన్, ఢిల్లీ అమృత్సర్ ఇండస్ట్రియల్ రీజియన్, పూణే అండ్ ముంబై ఇండస్ట్రియల్ రీజియన్, హైదరాబాద్ పర్టికులర్లీ పటాన్ చెరువు ఇండస్ట్రియల్ రీజియన్. ఇలా ఇండస్ట్రియల్ రీజియన్స్కు సంబంధించిన అంశాలు కూడా మీకు అడగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా. ఇవి మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇంకా ఏంటంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటున్నాడు. ట్రాన్స్పోర్ట్, రవాణా వ్యవస్థ. ఈ ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ అండ్ ఆల్సో టూరిజం అండ్ ట్రేడ్ అంటున్నాడు. ఇక రవాణా వ్యవస్థ కావచ్చు, సమాచార ప్రసార వ్యవస్థలు కావచ్చు, టూరిజం అండ్ ట్రేడ్ అంటే పర్యాటక రంగం మరియు వ్యాపారం, ఇవన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇవి ఏపీ అండ్ ఆల్సో ఇండియా అండ్ ఏపీకి సంబంధించి రవాణా వ్యవస్థ ఎలా ఉంది, నేషనల్ హైవేస్ ఎక్కడున్నాయి, స్టేట్ హైవేస్ ఎక్కడున్నాయి, బోర్డర్ రోడ్స్ ఎక్కడున్నాయి, తర్వాత ఇన్లాండ్ వాటర్వేస్ ఎక్కడున్నాయి, సీ వాటర్వేస్ ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా అండి. అదేవిధంగా హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. హ్యూమన్ జాగ్రఫీ అంటే పాపులేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, పర్టికులర్గా హ్యూమన్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, డెమోగ్రాఫిక్స్, అర్బనైజేషన్ అండ్ మైగ్రేషన్ అంటే పట్టణీకరణ మరియు వలసలు అనే అంశం. అదేవిధంగా రేషియల్, ట్రైబల్, రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ గ్రూప్స్ అంటున్నారు. ఈ యొక్క మతాలు కావచ్చు, కులాలు కావచ్చు, మరి భాషాపరంగా కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి మనకి. ఇవన్నీ కూడా మీకు ఏంటి అంటే ఈ యొక్క జాగ్రఫీకి సంబంధించి అంశాలు. కాబట్టి వరల్డ్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఇది మీ సిలబస్. ఈ సిలబస్ మీద ఎవరికైతే పట్టు ఉంటుందో వాళ్ళు 30కి 30 మార్క్స్. అంటే సిలబస్ మీద పట్టుంటే సరిపోదండి, ఈ అంశాల మీద పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకోవాలి. గ్యాదర్ చేసుకోవాలంటే మీ వల్ల కాదు, ఎందుకంటే మీరు ఇప్పుడు చేయలేరు. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి గ్యాదర్ చేయాలో మాకు మాత్రమే తెలుసు. కాబట్టి ఇన్ఫర్మేషను వరల్డ్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు కావచ్చు, తర్వాత అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలను ఎలా గ్యాదర్ చేసి మంచిగా నీట్గా గ్యాదర్ చేసి ఆ అంశాలన్నింటినీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అవి వీడియో రూపంలో అద్భుతంగా ఉంటాయి. మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. మరి 2023లో జరిగిన, ఇప్పుడు చూడండి 2023 యొక్క 2023లో 2023వ సంవత్సరంలో 2023లో ఈ యొక్క గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ జరిగింది. ఈ యొక్క 2023 గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు నేను చెప్తాను. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇంగ్లీష్లో చూడండి, ప్రీ మాన్సూన్ మ్యాంగో షవర్స్ ఆర్ కామన్ ఇన్ ద కోస్టల్ ఏరియా ఆఫ్ అన్నాడు. ప్రీ మాన్సూన్ మ్యాంగో షవర్స్ ఆర్ కామన్ ఇన్ ద కోస్టల్ ఏరియాస్ ఆఫ్. ఆప్షన్స్ కర్ణాటక, నెంబర్ 2 ఈజ్ తమిళనాడు, అండ్ థర్డ్ వన్ ఈజ్ గుజరాత్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ కూడా చూడండి, ఇది ఫైనల్ కీ అండి, ఫైనల్ కీ. ఒకే ఋతుపవనాలకు ముందు పడే మామిడి జల్లులు ఏ కోస్తా తీర ప్రాంతంలో సాధారణంగా కురుస్తాయి అన్నాడు. 1 కర్ణాటక, 2 తమిళనాడు, 3 గుజరాత్, 4 ఆంధ్రప్రదేశ్ అన్నాడు. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే కర్ణాటక రాష్ట్రం. కానీ ఒక్క విషయం అండి,
ఇది ఫైనల్ కీలో మీకు కర్ణాటకని ఇచ్చారు, కానీ వాస్తవానికి మ్యాంగో షవర్స్ మామిడి చిరు జల్లులు ఒకసారి అందరూ కూడా అబ్జర్వ్ చేయాలి. ఏపీపీఎస్సీ కర్ణాటకని ఇచ్చింది, ఫైనల్ కీ అండి ఇది. కానీ నేను ఒక చిన్న మాట మీకు నేను ఒక క్లియర్గా చెప్తాను. ఈ యొక్క మ్యాంగో షవర్స్ అంటే మామిడి చిరు జల్లులు అంటున్నారు. ఈ మ్యాంగో షవర్స్ మామిడి చిరు జల్లులు అంటున్నాం కదండి. ఇవి వచ్చేసి మనకు బేసికల్గా వచ్చేసి ఎక్కడంటే వీటిని ఏరువాక అని తొలకరి జల్లులు అని కూడా అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పుకోవచ్చు మనం, కానీ ఏపీపీఎస్సీ ఆల్రెడీ కర్ణాటక రాష్ట్రం అని చెప్పింది. మరి కర్ణాటక రాష్ట్రంలో మరి ఎక్కడ ఏమంటారంటే కర్ణాటక రాష్ట్రంలో చెర్రీ బ్లోజమ్స్ అంటారు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమంటారండి? చెర్రీ బ్లోజమ్స్ అని పిలుస్తారు. ఓకేనా? కాబట్టి కర్ణాటక రాష్ట్రం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఎందుకంటే ఏపీపీఎస్సీ ఫైనల్ కీలో మరి కర్ణాటకనే ఇచ్చింది. కానీ మీకు నేను ఒక చిన్న మాట చెప్పాలి కాబట్టి అలా చెప్పాను. ఓకేనా? ఎస్. రెండవది, ఇన్ ఇండియా వెరీ డీప్ బ్లాక్ సాయిల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ అంటున్నాడు. ఇన్ ఇండియా వెరీ డీప్ బ్లాక్ సాయిల్స్ ఆర్ ఫౌండ్ ఇన్. కింద ఆప్షన్ చూడండి. 1 నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద దక్కన్ ప్లాట్యూ, నెంబర్ 2 ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద దక్కన్ ప్లాట్యూ, థర్డ్ వన్ ఈజ్ సదర్న్ పార్ట్ ఆఫ్ దక్కన్ ప్లాట్యూ, ఫోర్త్ వన్ ఈజ్ సదర్న్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద దక్కన్ ప్లాట్యూ అంటున్నాడు. తెలుగులో కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. భారతదేశంలో చాలా లోతైన నల్ల నేలలు ఇక్కడ కనిపిస్తాయి అంటున్నాడు. కాబట్టి 1 దక్కన్ పీఠభూమి యొక్క ఉత్తర వాయువ్య భాగంలో అంటే ఉత్తర వాయువ్య భాగంలోను, నెంబర్ 2 దక్కన్ పీఠభూమి తూర్పు భాగం, థర్డ్ వన్ దక్కన్ పీఠభూమి యొక్క దక్షిణ భాగం, ఫోర్త్ వన్ దక్కన్ పీఠభూమి యొక్క ఆగ్నేయ భాగం అంటున్నాడు. బేసికల్గా చెప్పాలంటే ఎక్కడ అంటే దక్కన్ పీఠభూమి అనేది మీకు ఎలా ఉంటుందంటే బేసికల్గా చెప్పాలంటే తిరగబడిన త్రిభుజాకారంలో ఉంటుందండి. ఇలా ఉంటుంది దక్కన్ పీఠభూమి అనేది. ఈ యొక్క దక్కన్ పీఠభూమి యొక్క ఉత్తర భాగం అంటే ఎక్కడండి? ఉత్తర భాగం అంటే ఈ పార్ట్ అంతా కూడా. కాబట్టి ఈ భాగంలోను బేసికల్గా ఇదంతా ఉత్తర భాగం. ఈ యొక్క ఉత్తర భాగంలో నార్త్ పార్ట్లోను, అదేవిధంగా ఈ పార్ట్ వచ్చేసి ఏంటండి? ఈ పార్ట్ వచ్చేసి నార్త్ వెస్ట్ పార్ట్ అంటే వాయువ్య భాగం అంటారు. కాబట్టి ఇదేమో నార్త్ వెస్ట్ పార్ట్. కాబట్టి ఎక్కడున్నాయి? దక్కన్ పీఠభూమి యొక్క ఇది ఉత్తర భాగం, నార్త్ వెస్ట్ పార్ట్లో ఉంది. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. కాబట్టి ఈ యొక్క దక్కన్ పీఠభూమి అనేది తిరగబడిన త్రిభుజాకారంలో ఉంది. ఇది లావా చేత ఏర్పడిన పీఠభూమి అండి. కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం, కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం భూ అంతర్భాగంలో లావా అనే పదార్థం అనేది ఈ యొక్క చల్లబడి ఘనీభవించి ఏర్పడినది. మరి ఈ యొక్క లావా అనేది బేసికల్గా ఏంటంటే మెగ్నీషియం అనే మూలకాన్ని కలిగి ఉంటుంది బేసికల్గా. ఈ యొక్క అందువల్ల ఇక్కడ ఏంటంటే ఈ మృత్తికలు నల్లగా ఈ యొక్క బ్లాక్ ఇన్ కలర్లో ఉంటాయి. ఈ యొక్క దక్కన్ పీఠభూమి యొక్క ఏ భాగంలో అంటే దక్కన్ పీఠభూమి అధిక భాగం ఎక్కడుందండి? తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర భాగం, తెలంగాణ రాష్ట్రం, అదేవిధంగా మహారాష్ట్రలో కూడా విస్తరించి ఉంది. కాబట్టి ఈ యొక్క నల్ల రేగడి నేలలు బ్లాక్ రేగర్ సాయిల్స్ అనేవి దక్కన్ పీఠభూమి యొక్క ఉత్తర భాగంలోను వాయువ్య భాగంలో విస్తరించి ఉన్నాయి. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా అండి? ఎస్. నెక్స్ట్ వన్ ఇంకా క్వశ్చన్ చూడండి మీకు ఎలాంటివి అడిగాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వన్, ద మోస్ట్ వైడ్ స్ప్రెడ్ ఫారెస్టస్ ఇన్ ఇండియా ఆర్ 1 is a tropical evergreen forests, number 2 semi evergreen forests, third one is a tropical deciduous forests, and fourth one is a temperate deciduous forests. ఓకే, ఇక్కడ తెలుగులో చూడండి. భారతదేశంలో అత్యంత విస్తృతమైన అడవులు ఏవి అంటే భారతదేశంలో అధిక భాగం విస్తరించి ఉన్న అడవులు ఏంటి? మరి భారతదేశంలో అనేక రకాలైన అడవులు ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి అడవులు ఉన్నాయంటే సమశీతోష్ణ అడవులు ఆర్ దేవదారు అడవులు ఉన్నాయి. మరి సమశీతోష్ణ అడవులు ఆర్ దేవదారు అడవులు జమ్మూ అండ్ కాశ్మీర్ గుల్మార్గ్ ప్రాంతంలో అటు హిమాలయన్ బెల్ట్లో ఉన్నాయి. మరి ద్వీపకల్ప భారతదేశం పెనిన్సులర్ ఇండియా మీకు అందరికీ తెలుసు. ఈ పెనిన్సులర్ ఇండియా ద్వీపకల్ప భారతదేశం అంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఇదంతా పెనిన్సులర్ అప్లాండ్ ద్వీపకల్ప భారతదేశం. కాబట్టి ఈ యొక్క ద్వీపకల్ప భారతదేశం అనేది వైశాల్య రీత్యా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా యాజ్ పర్ ఏరియా కన్సర్న్ ఇది ఎలా ఉంటుందంటే చాలా పెద్దదండి. ద్వీపకల్ప పీఠభూమి ఎన్ని లక్షల చదరపు కిలోమీటర్లు అంటే 16 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగంలో విస్తరించి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ద్వీపకల్ప పీఠభూమిలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. కాబట్టి బేసికల్గా చెప్పాలంటే
భారతదేశంలో అత్యంత విస్తృతమైన అడవులు ఏమున్నాయంటే ఉష్ణమండల ఆకురాల్చు అడవులు అనేవి ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ఏమున్నాయండి? ఉష్ణమండల ఆకురాల్చు అడవులు. కాబట్టి ఉష్ణమండల సతతారిత అడవుల, పాక్షిక సతతారిత అడవుల, థర్డ్ వన్ ఉష్ణమండల ఆకురాల్చు అడవులు ఉన్నాయా, ఫోర్త్ వన్ సమశీతోష్ణమండల ఆకురాల్చు అడవులు ఉన్నాయి. కాబట్టి భారతదేశంలో ఎక్కువగా విస్తరించి ఉన్న అడవులు ఏమిటంటే ఉష్ణమండల సతత హరితారణ్యాలు కాదండి, ఉష్ణమండల ఆకురాల్చు అడవులు. వీటిని ఇంకొక పేరుతో ఏమంటారంటే ఉష్ణమండల ఋతుపవన అడవులు అంటారు. ఉష్ణమండల ట్రాపికల్ మాన్సూన్ ఫారెస్టస్, ఉష్ణమండల ఋతుపవన అడవులు అంటారు. ఉష్ణమండల ఋతుపవన అడవులు ఆరు ఆకురాల్చు అడవులు అంటారు. ఇవి ఎక్కువ భాగం విస్తరించి ఉన్నాయి. ఎక్కడ విస్తరించి ఉన్నాయంటే భారతదేశంలో, ఇక ద్వీపకల్ప భారతదేశంలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇది అన్నమాట. ఓకేనా అండి? మరి ఈ యొక్క ఉష్ణమండల ఆకురాల్చు అడవులు ఆరు ఉష్ణమండల ఋతుపవన అడవులు అనేవి కమర్షియల్ పరంగా అంటే వాణిజ్య పరంగా వెరీ బెనిఫిషరీ ఫారెస్టస్ భారతదేశంలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి ఒకటి. నెంబర్ 2 వచ్చేసి వాణిజ్యపరంగా అత్యంత మేలు రకపు అడవులు అంటే యాజ్ పర్ కమర్షియల్ పర్పస్ వెరీ బెనిఫిషరీ ఫారెస్టస్ అంటే టేకు, రెడ్వుడ్ ఆర్ రెడ్ శాండల్వుడ్, సాల్, బ్యాంబూ ఇలాంటివన్నీ బాగా పుష్కలంగా లభిస్తాయండి. కాబట్టి ఈ యొక్క ఫారెస్ట్ ప్రోడక్ట్స్ అంటే ఆటవిక ఉత్పత్తులు మంచి వాల్యుబుల్ టింబర్ అనేది మనకు అవైలబుల్ అవుతుంది. అందువల్లనే వాణిజ్యపరంగా అత్యంత మేలు రకం అడవులు. మరి భారతదేశంలో అత్యధిక భాగం కూడా విస్తరించి ఉన్న అడవులు ఏవి అంటే ఇక ఉష్ణమండల ఆకురాల్చ అడవులు ఆరు ఉష్ణమండల ఋతుపవన అడవులు. కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? ఎస్. 48 క్వశ్చన్ చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 అంటున్నాడు. రివర్ అండ్ ఆల్సో ఆరిజిన్ అంటున్నాడు. ఏ వంశధార రివర్, నెక్స్ట్ వన్ మార్చుకండ రివర్, గుండ్లకమ్మ రివర్, పెన్నా రివర్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, నల్లమల హిల్స్, నందిదుర్గా హిల్స్, జైపూర్ హిల్స్, మాడుగుల హిల్స్. కాబట్టి ఇలా ఇచ్చాడు. ఇక్కడ తెలుగులో కూడా ఒకసారి చూడండి ప్లీజ్. క్రింది వాటిని సరిపోల్చండి. జాబితా 1 అండ్ జాబితా 2 నది అండ్ జన్మస్థలం అన్నాడు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వంశధార నది. ఈ వంశధార నది వచ్చేసి బేసికల్గా చెప్పాలంటే ఒరిస్సా రాష్ట్రంలోని జైపూర్ కొండల్లో జన్మిస్తుందండి. ఎక్కడ జన్మిస్తుందండి? జైపూర్ కొండలు, ఒరిస్సా రాష్ట్రం. ఓకేనా అండి? కాబట్టి ఇక్కడ ఏంటి మనకు అంశం? వంశధార అనేది ఎక్కడ జన్మించిందండి? ఒరిస్సా రాష్ట్రంలోని జైపూర్ కొండల్లో జన్మించింది. నెంబర్ 2 మార్చుకండ నది అంటున్నాం. ఈ యొక్క మార్చుకండ నది యొక్క జన్మస్థలం ఎక్కడంటే మాడుగుల కొండలండి. ముదుగలనిచ్చారు, ముదుగలు కాదండి, మాడుగుల కొండలు, మాడుగుల హిల్స్, మాడుగుల కొండల్లో జన్మిస్తుంది మార్చుకండ నది. మరి గుండ్లకమ్మ నది ఎక్కడ జన్మించిందంటే నల్లమల కొండలు, నల్లమల హిల్స్లో. పెన్నార్ నది ఎక్కడ జన్మించిందంటే నందిదుర్గ కొండలు. ఇది కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటండి? 1 వంశధార నది జైపూర్ కొండలు, మార్చుకండ నది వచ్చేసి మాడుగుల కొండలు, నెక్స్ట్ వన్ గుండ్లకమ్మ నది వచ్చేసి నల్లమల హిల్స్, నెక్స్ట్ వన్ పెన్నా నది వచ్చేసి నందిదుర్గ హిల్స్. కాబట్టి దీని ప్రకారం మీకు ఏంటంటే A3 వచ్చేసి ఏంటండి? జైపూర్ కొండలు చూడండి. నెక్స్ట్ వన్ B4 వచ్చేసి ఏంటండి? మాడుగుల కొండలు. నెక్స్ట్ వన్ C1 వచ్చేసి నల్లమల కొండలు. నెక్స్ట్ వన్ పెన్నా నది వచ్చేసి నందిదుర్గ కొండలు D2. కాబట్టి మీరు ఇలా గుర్తుంచుకోవాలి. ఇలా మీకు గతంలో అడిగిన క్వశ్చన్స్ అండి ఇవి. గ్రూప్ 2లో 2023 స్క్రీనింగ్ టెస్ట్లో అడిగిన కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క క్లాసెస్ శ్రద్ధగా వింటే 30కి 30 మార్క్స్ రావడానికి మరి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్.